మీరు ఎక్కడి నుంచి? నేను ఉండేది హైదరాబాద్ నుంచి సార్. ఓకే ఓకే సార్. హైదరాబాద్ నుంచి. ఆ, సో నేను ఎస్బీఐ బ్యాంక్ లో వర్క్ చేస్తాను. ఓకే. సో ఈ ట్రాప్ లో ఎట్లా పడ్డారు మీరు? ఇలా పడతామండి, ప్రతి మనిషికి డబ్బు అవసరం ఉంటుంది. అదే ఆ డబ్బు అవసరం ఉన్నప్పుడు ఆ నాకు కూడా యూట్యూబ్ అవసరం ఉంది. క్యాప్షన్స్ చూసి ట్రాప్ లో ఆ, పడ్డారు. ఈ నిజం చెప్పాలంటే లక్కీ భాస్కర్ సినిమా చూసి ఫ్రాడ్ అని చెప్పి అనుకోవాలి. ఓకే. లక్కీ భాస్కర్ ని ఇది చూసి ఏదో యూట్యూబ్ లో కొడితే ఈ మహానుభావుడు వచ్చాడు, కింగ్ అని మహానుభావుడు వచ్చాడు. ఓకే. ఇంకా స్టార్ట్ చేశారు. ఆ క్యాప్షన్స్ కి ఎవరైనా ఫ్లాట్ అవుతారండి. ఈవెన్ మీరు కూడా చూస్తే మేబీ మీకు ఐడియా ఉంది కాబట్టి మీరు ఫ్లాట్ అవ్వలేదు కానీ, బట్ ఇన్ కేసు మీరు ఐడియా లేకపోతే కొత్త వాళ్ళు ఖచ్చితంగా ట్రాప్ లో పడిపోతారు సార్. ట్రాప్ లో పడిపోతారు. చెట్లు కాస్తాయి, కోసుకోవచ్చు, నెంబర్ వన్ బిజినెస్, గని ఉంది, ఇలాంటి బిజినెస్ మీరు ఎప్పుడు చూడరు. అవును. సో ఈ డిస్కషన్ ఇప్పుడు పెడుతున్నది కానీ మైనస్ వస్తుంది, వెయిట్ చేయాలని ఇప్పుడు అదే అప్పుడే చెప్పుంటే అసలు దాని జోలికి పోయటం అంతే కదా సార్. ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను మళ్ళీ మెసేజ్ చేస్తే ఏమంటాడు, ప్రాబ్లం ఉంది, నేను షార్ట్ అవుట్ చేస్తున్నాను, హెడ్జ్ లో ఉన్న ఫ్యామిలీస్ ని స్లాట్ అది సైజ్ లాట్ సైజ్ తక్కువ తీసుకుంటున్నాను, సో స్టెప్ బై తీసుకుంటున్నా అని చెప్పేసి అంటున్నాడు. వాడు యాక్చువల్ గా ట్రేడర్ కాదండి, వాడు అన్ని చోట్ల మోసపూరితం. అర్థమవుతుందండి, నాకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరు చెప్పారు కదా సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఏది చేశాడో, నేను పెట్టిన సంక్రాంతికి ముందు December 28 నుంచి స్టార్ట్ చేసిన. 28 స్టార్ట్ చేస్తే December 31 కి బల్క్ అమౌంట్ పెట్టుకోండి అని చెప్తే పెట్టిన. నేను ఒక 50,000 పెట్టాను. బల్క్ అమౌంట్ పెట్టమంటే దాంట్లో 60 అన్నాడు. ఇప్పుడు ఛాన్స్ ఉంది బల్క్ అమౌంట్ పెట్టుకోమంటే బల్క్ అమౌంట్ ఒక 50,000 పెట్టేశాను. ఇక పడుతూనే వస్తుంది. అదే ఏంటి ప్రాబ్లం అని చెప్తుంటే ఇక వస్తుంది, రిటర్న్ వస్తుంది, మీరు తక్కువ ఉన్నప్పుడే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇదే వాడు ఇది చేసేది. మీరు తక్కువ ఉన్నప్పుడు ఇంకా పెట్టుకోండి. సో నాకు అర్థం అయిపోయింది. 2 lakhs వరకు పెట్టాను. 2 lakhs పెట్టారు. 2 lakhs వరకు పెట్టేశాను. ఇంకా చూసాను ఇక సంక్రాంతికి నాకు టెన్షన్ వచ్చేసింది. ఏంది మొత్తం తగ్గిపోతుంది, దాదాపు చాలా వరకు మైనస్ వచ్చింది. అరే నా పరిస్థితి ఏంది, మనీ ఏమో ఇంట్లో డిస్కస్ చేయలేదు. ఈవెన్ అంతే కదా, ఏమని డిస్కస్ చేస్తాం, వాళ్ళు డిస్కస్ చేస్తే వాళ్ళు బెట్టింగ్ అంటారు, అదంటారు, ఇదంటారు, టెన్షన్ పడతారు, గొడవలు అయితే ఇవన్నీ ఆల్రెడీ ఇక ఇట్లా లాభాలని చెప్పేసి డిస్కస్ చేశాను. అప్పటికి నేను ఇప్పుడు లాస్ట్ 1 month బ్యాక్ మా ఇంట్లో డిస్కస్ చేస్తే పెద్ద గొడవలు అయినాయి. ఒక 10 days జరిగినాయి. అవి కూడా జరిగినాయి కదా సార్. ఇవన్నీ డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా, ఎలా చేస్తావు, ఎలా నమ్ముతావు, అంత ఈజీగా ఎట్లా నమ్ముతావు అని చెప్పేసి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. స్టార్ట్ అయిపోయింది. ఇక పోతే పోనీలే, ఇక వదిలేసాయి, ఇక నుంచి ఎవరు నమ్మకు అని ఇక వాళ్ళు కాంప్రమైజ్ సపోర్ట్ చేశారు. అదే సపోర్ట్ చేయకపోతే అసలు ఎంత మనకి మానసికంగా మగవాడికి ఎంత ఇబ్బంది ఉంటుంది. చాలా ఇబ్బంది అండి. నిజంగా మీరు అంటున్నారు, మీరు పెట్టిన వీడియోస్ చూస్తున్నా కదా నేను, అది చేసేటప్పుడు నా ఫ్యామిలీని సరిగా మా పిల్లల్ని చూసుకోలేదండి నేను. అంటే వాడిని పట్టించుకోకపోవడం, నేను ఎప్పుడు ఈ మొబైల్ చూడడం, ఈ ఇంట్లో వాళ్ళతో సరిగా మాట్లాడకపోవడం. మనం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ కుదరదు. ఇప్పుడు ట్రేడింగ్, ఇప్పుడు అతను చేసినట్టుగా ట్రేడింగ్ చేసినట్టు కాఫీ ట్రేడింగ్ అంటే ఆడు చేయాలా, మనం సైలెంట్ గా డబ్బులు తీసుకోవాలనే కదా చెప్పేది. మాటలకి ఇక్కడ పనికి కంప్లీట్ గా పొంతం లేదండి. వాడు చాలా పెద్ద మోసగాడండి. అదే వాడు అంతా లైఫ్ అంతా. ఇప్పుడు మిమ్మల్ని సిప్ సిస్టమ్ ద్వారా డబ్బులు పెట్టండి, తక్కువలో ఉన్నప్పుడు పెట్టండి అని ఎందుకు అంటారో తెలుసా? మీకు పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. వాడు ఏం చేస్తాడంటే, మీ దగ్గర ఏదైతే ప్రాఫిట్స్ వస్తాయో వాటినే బుక్ చేస్తారు వీళ్ళు. చేస్తే దానివల్ల ఏమవుతుంది, 50%. ఇప్పుడు ప్రాఫిట్ ని బుక్ చేస్తే ఏమవుతుందంటే, $100 బుక్ చేస్తే వాడికి $50 వెళ్తాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒకటేమన్నా $100 లాస్ లో ఉంది, ఒకటేమన్నా $100 ప్రాఫిట్ లో ఉంది అనుకోండి. జాగ్రత్తగానండి, $100 ప్రాఫిట్, $100 లాస్ అంటే మీకు ప్రాఫిట్ లేదు, లాస్ లేదు, న్యూట్రల్ గా ఉన్నట్టు లెక్క. కానీ వాడికి ఎట్లా ఉంటుందంటే, ప్రాఫిట్ ని బుక్ చేస్తాడు,
వాడికి $50 ప్రాఫిట్ లో ఉంటది, కానీ మీది మాత్రం ఓవరాల్ గా జీరోలోనే, అదే న్యూట్రల్ లోనే ఉంటది. అదే వాడు లాస్ ను కూడా బుక్ చేసాడు అనుకోండి, వాడికి ప్రాఫిట్ రాదుగా. ఓకే ఓకే ఓకే, మీకు అర్థమైందా? అందుకని సిపుల్ ద్వారా మీరు పెట్టండి 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 అనేది ఎందుకంటే, వాడు ప్రాఫిట్స్ మాత్రమే బుక్ చేస్తాడు. ఎందుకని బుక్ చేస్తాడంటే, వాడికి వచ్చేటువంటి మీరు ప్రాఫిట్ లో మీకు $100 వచ్చినా అక్కడ ఉపయోగం ఉండదు, ఎందుకంటే $100 లాస్ లో ఉంది కాబట్టి. ఈడేం చేస్తాడు, ఆ $100 ప్రాఫిట్ ను బుక్ చేపించుకొని వాడి $50 వాడు తీసేసుకుంటాడు. వాడంతా దగులుబాజీ అన్నమాట. అయినా బొందలో ప్రాఫిట్ అండి, వాడు చూపించేది $2 $3 అవి ఒక ప్రాఫిట్. ఇప్పుడు నిన్న మొన్న అంతా పెడతా ఉంటాడు స్క్రీన్ షాట్లు, మీ కడుపులు నిండిపోయినాయి డైలాగ్ ఇవే. మీ కడుపులు నిండిపోయినాయి, ఇక పండగ చేసుకోండి. ఇప్పుడు ఏ పండగ చేసుకోవాలి? ఇప్పుడు 2 లక్షలకి 40,000 మిగిలినాయి, ఏం పండగ చేసుకోవాలి? సంక్రాంతి, దసరా, సంక్రాంతి నుంచి ఓపికతో ఉన్న సరేలే ఏదో ఒక రోజు 4 నెలల నుంచి మధ్యలో వచ్చిందండి, కొంచెం హోప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతికి ఉన్నప్పుడు 700 ఉన్నప్పుడు 720 ఉన్నప్పుడు కొంచెం 1300 దాకా వచ్చింది. అమ్మాయి పెరుగుతుందనే అనుకుని, అంటే లార్జ్ సైజ్ ఇష్టం వచ్చిన తీసుకోవడం, స్టాప్ లాస్ మెయింటైన్ చేయకుండా ఉండడం. వాడు అసలు స్టాప్ లాస్ పెట్టాడు సార్. స్టాప్ లాస్ పెడితే వాడికి లాస్ వస్తుంది, వాడికి కమిషన్లు ఒక్క రోజు అండి, ఒక్క రోజు దాదాపు $600-700 నష్టం చేసింది నాది చెప్పాలంటే. ఒకటే రోజు ఇంకా పెట్టడమే, ఇంకా పోయే కొద్ది లాస్ట్ సైజ్ ఇంకా పెట్టడం. అంటే ఎట్లుందంటే, ఇప్పుడు పడిపోతున్నప్పుడు ఇంకా లేస్తుందేమో అని చెప్పి ఇంకా పెట్టడం, యావరేజ్ చేయడం అనేది చూసారా ఉంటే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నిజంగానే వాడు నిజమైన జెన్యున్ పర్సన్ అయితే వాడు కామెంట్స్ ఆన్ చేసుకోవాలి. ఇంకోటి కూడా చెప్తాను సార్, వాడు ఇప్పుడు డ్రామా ఏంటంటే, వాడు పొజిషన్స్ అన్ని హెడ్జ్ చేసుకొని పెట్టుకున్నాడు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షలు ఉన్నాయి, 2 లక్షలు కొనేశారు, ఇంకా డబ్బు ఉంటేనే మీకు హెడ్జ్ వస్తుంది. నన్ను పెట్టమనండి. ఇంకా మధ్యలో ఇది లాస్ట్ మన ఒక 1 మంత్ బ్యాక్ అంటే నేను ప్రతిసారి 2 పే చేసినప్పుడు నా పరిస్థితి ఏంది, నాది ఏందని అడిగినప్పుడు, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా సార్, మీరు అక్కడే ఆగిపోయారు, పెట్టండి ఇంకా పెట్టండి అంటే, నేను పెట్టను, నా డబ్బులు నాకు వచ్చేదాకా నేను పెట్టను. నేను అనుకున్నాను నా డబ్బులు నాకు వచ్చినాక ఎగ్జిట్ అయిపోదామని, సైలెంట్ గా ఉందామని అనుకున్నాను మైండ్ లో. కానీ చూస్తుంటే ఈ ఉన్న డబ్బులు కూడా పోయేటట్టున్నాయి. ఉన్న డబ్బులు సార్ వాడికి అసలు రాదండి, వాడు అసలు ట్రేడర్ కాదండి, వాడు మోసగాడండి. ఇప్పుడు అంత డ్రామా అంటే ఒక డ్రామా అయిపోయింది, మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేస్తాడు. వాడికి డబ్బుకి కమర్షియల్ వ్యక్తి అన్నాడు, పక్కా కమర్షియల్. వాడు చేసేది బిజినెస్, ఎమోషన్ లేదు, ఏం లేదు. ఈ వెధవ వల్ల ఒకడు చనిపోయాడు, ఒక అబ్బాయి. అవునవును, విన్నాను. ఇంకా మనకు తెలిసింది ఒకడు, తెలియని వాళ్ళు ఎంతమంది. నేను దీని మీద వీడియో చేసిన తెల్లారే వాడు కొత్త బిజినెస్ కొంతమంది బయటపడి చెప్పుకుంటున్నారండి, కొందరు చెప్పుకోలేకపోతున్నారు. చాలా మంది రావాలి, ఇప్పుడు రోజుకి వెళ్ళిపోతున్నారు. ఒక దాంట్లో ఎంత మెంబర్ కాపీ ట్రేడింగ్ అనే ఉంటుంది. సో దాంట్లో మెంబర్స్ కనబడతారు, ఇంతమంది ఉన్నారు, 84 మెంబర్స్, 83 అని చెప్పేసి ఇట్లా నెంబర్ తగ్గుతుంది. సో నేను అంటే ఎగ్జిట్ ఎవరైతే అవుతున్నారో అది తగ్గిపోతుంది, కానీ పెరగట్లేదు. ఇంకేం పెరుగుతుంది, అందుకని కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేశాడు. కానీ మీరు మంచి అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నారండి, సూపర్ అండి. దానికి నేను ఫిదా అయిపోయాను. ఎందుకంటే నాలంటి వాళ్ళు చాలా మంది మోసపోకూడదండి పాపం. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎంత అనవసరం గొడవ అవుతుంది అంటే అది తెలియట్లేదు నాకు. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి సార్, బీపీలు, షుగర్లు అండి. ఇప్పుడు ఏదన్నా పొరపాటున చేసుకుంటారు కదా. అవును, అంతే కదా. అటు సైడ్ ఇప్పుడు పొరపాటున గట్టిగా అంటే ఏమవుతుంది? అవును, చేయలేము, అంతే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సరే పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వాళ్ళు కాంప్రమైజ్ అయితే అన్నారు. కానీ మొత్తం అసలు సర్వనాశనం అయిపోయారు. ఒక్కొక్కటి కథ చెప్తుంటే చాలా బాధ వేస్తున్నాయి. వింటున్నానండి, చాలా కథలు వింటున్నాను. అబ్బాయి ఎందుకు నమ్మానా అసలు, వీడు దొరికితే కొడదాం అనిపిస్తుందండి. కొడతారు సార్, వాడి కోసం అదే అడ్రస్ ఎక్కడ అసలు ఏందని ఏం తెలియట్లేదు. అడ్రస్ తెలిస్తే
ఖచ్చితంగా ఇంకా ఎదురు కూర్చొని మాట్లాడమే, ఇక మాట్లాడగానే కొట్టడం అవుతుంది. నేను వాట్సాప్ లో కూడా మర్యాద పూర్వంగా అడుగుతున్నా, మర్యాద పూర్వంగా మెసేజ్ ఇస్తున్నాడు, కానీ నేను ఒక్కసారి మాట చూస్తున్నా మీ వీడియోలు, దాంట్లో మనకి గట్టిగా మాట్లాడడం అనుకోని బ్లాక్ చేస్తాడు. అవునవును. అందుకనే దీనికే భయపడి పాపం చాలా మంది కూడా ఏంటంటే ఏమో వస్తుందేమో చూద్దాంలే అనే కోణంలో చూస్తున్నారు. కొంతమంది చెప్పుకోలేక వస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు 2 లక్షల దాకా లాస్ అయ్యారు. వాడు 2000 రూపాయలు కట్టకపోతే గ్రూప్ లో ఉంచునన్నాడుగా. వాడు ఇంత పొయ్యిందే గ్రూప్ లో మీరు చెప్పిన తర్వాత నేను గ్రూప్ లో జాయిన్ అవ్వలేదు. అది అట్లా జరుగుతుంది, అది ఇంకా లాస్ అవుతూనే ఉంది. కానీ అట్లాంటి బ్లాక్ మెయిల్ చేసి మీ హోల్డ్ లో పడిద్దని అదని ఇదని చెప్పి అంత మోసం చేశాడు ఈ వెధవ. ఇంకా మోసం అండి, వాడు ఏమైనా చేస్తాడు, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. వాడు డబ్బు ఇంకా చెప్పాలంటే వాడికి వాట్సాప్ లో మెసేజ్ పెడదాం అనుకున్నా, రకరకాల బూతులు మాట్లాడాలనుకున్నా, కానీ ఎందుకో కొంచెం అడ్డొచ్చి ఆగుతున్నా. కాదు సార్, ఇప్పుడు నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో మనకి కొంచెం మోరల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కొన్ని చాటింగ్స్ పెట్టటలా. కొంతమంది అయితే ఫేసే డైరెక్ట్ గా పెట్టేసేసి వీడియోస్ పెట్టి అమ్మనా బూతులు తిట్టారు. ఇట్లాంటి బతుకెందుకు వాడికి, దేనికండి? ఇప్పుడు ఒక్కొక్కరు ఆవేశపడి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని తిడతారు దారుణంగా. అవసరం వాడు ఎన్ని చేశాడు. ఇప్పుడు మనం అవేర్నెస్ వీడియో చేస్తుంటే మా అమ్మని, మా అక్కని, మా ఇంట్లో వాళ్ళని అందరినీ తిడుతున్నాడు వాడు. దేవుడు అనేటోడు ఖచ్చితంగా ఉంటాడండి, ఎక్కడ పైన గార్డెన్ ఉంటాడు, ఖచ్చితంగా సరైన బుద్ధి చెప్తారండి. కానీ వాడు ఖచ్చితంగా దొరుకుతాడండి, ఎక్కడ దొరుకుతాడు. వాడు దొరికినప్పుడు ఉంటుందండి వాడికి చెప్పుతో దొరకాలి. వాడు దొరకాలి. వాడు నాకు తెలిసి హైదరాబాద్ ఉంటాడు అనుకుంటా. హైదరాబాద్ సంక్రాంతికి ఊరు వెళ్తున్నా అని అన్నాడు హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ అది ఎక్కడో కానీ తెలిస్తే మటుకు, అడ్రస్ తెలిస్తే మటుకు ఉంటుంది. చాలా మంది ఉన్నారు సార్ వాడిని ఉతికి ఆరేసే వాళ్ళు, చాలా మంది రెడీగా ఉన్నారు, చూస్తారు. దారుణం అండి, అసలు ఫ్రస్ట్రేషన్ ఆగట్లేదండి. ఏంది ఇంత బాధ అసలు, ఇంత అనవసరంగా అంత. అరే మ్యూచువల్ ఫండ్ పెట్టుకున్న షేర్లు కొని పరిస్థితి నడుస్తుంది. నా షేర్లు హోల్డింగ్స్ ఉన్నాయి. ఇంకోటి కూడా నడిస్తే మళ్ళీ వస్తాయి కదా హోప్ ఉంది. వాడు కొన్ని వీడియోస్ లో చెప్తున్నాడు, ఎక్స్నెస్ వాళ్ళు నాతో కాంటాక్ట్ లో ఉన్నారు అని చెప్తున్నాడు కదా. టెక్నికల్ ప్రాబ్లం డ్రామా చేసింది కొన్ని రోజులు. ఇప్పుడు అసలు ఇండియాలో ఎక్స్నెస్ సంబంధించిన ఆఫీస్ లేదు, అది పూర్తిగా ఇల్లీగల్. సరే, ఇల్లీగలా పక్కన పెడదాం. వాళ్ళతో కుమ్మక్కయ్యి లాసులు కనుక తెప్పిస్తే వాడికి వీడికి సగం అనేటువంటిది కూడా చేసి ఉంటాడు. వీడు అంత పెద్ద దుర్మార్గుడు, రూపాయి కోసం ఏదైనా చేస్తాడు వెధవ. అవునండి, ఇంకా ఎంత ఎట్టి పరిస్థితుల్లో వాడి వ్యాపారం. ఇంత మంది బాధ పెడుతున్నారు, ఇంత చేస్తున్నారు, వాడికి కొంచెం కూడా సిగ్గు, శరం, మానవత్వం లేకుండా మళ్ళీ మార్నింగ్ వీడియోలు పెడుతున్నాడు. కొంచెం కూడా అరే మన వల్ల ఇంత మంది నాశనం అవుతున్నారు, ఇంత దారుణంగా ఉంది, అరే మనం ఎంత మోసం చేస్తున్నాము. అయినా ఆ ముఖంలో ఆ కాన్ఫిడెంట్ నిజంగా మెచ్చుకోవాలి. అది వాడుకున్న టాలెంట్ కి, ఆ కాన్ఫిడెంట్ కి. ఇంకొకరైతే అంత తేలిక చేయలేరు. మంది మునుగుతున్నారు, నా వల్ల ఒక మనిషి చనిపోయింది కదా. కడుపుకి అన్నం తింటున్నాడు, అశుద్ధం తింటున్నాడు. మనం లేకుండా మళ్ళీ 99 కోటీశ్వరు, మళ్ళీ 4500 కోటీశ్వరం చేస్తా అని డైలాగ్ కొడుతున్నాడు. వాడు ఊబిలో దిగితే అర్థమవుతుంది. దిగిన తర్వాత నెక్స్ట్ ఏందని లాసే గానీ లాభం తెచ్చే పని వాడు ఎప్పుడు చేయడాడు. వాడు బాగుపడతాడు, వాడు బాగుపడతాడు. టికెట్ కావాలంటే 99 రూపాయలు పే చేయాలట. మళ్ళీ డీటెయిల్స్ కే ప్రతిదీ డబ్బే. ప్రతిదీ డబ్బే. అంత పెద్ద వ్యధ అండి వాడు. నాకు అనిపించింది, ఇక వేస్ట్ అనిపించిందండి. వీడి రిటర్న్స్ రావు, రావు. డిసెంబర్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ అంటే ఎన్ని నెలలు అంటే దాదాపు 5 నెలలు. 5 నెలల నుంచి నరకమేగా పాపం. నరకమే, రోజు ఇదే పని చూసుకోవడం, రోజు ఇదే పని. ఆడేమో చెప్పిన మాటలకి ఇక్కడ చేసిన దానికి సంబంధమే లేదండి అసలు. చాలా నేను వాడి మాటలకి ఫ్లాట్ అయ్యి, వాడి మాటలు గని ఉంది, అది ఉంది అంటే నిజమే కావచ్చు. ఇప్పుడు వాడు నేను ఎట్లా అనుకుంటానండి, సరే వాడు చెప్పిన దాంట్లో కనీసం ఎవరైనా మంచి మాట చెప్తే అందులో 100% కాకపోయినా 50% ఉంటుంది, 50 కాకపోయినా 20% ఉంటుంది. 20 కాకపోయినా 10% ఎక్స్పెక్ట్ చేస్తాడు. కంప్లీట్ గా ఆపోజిట్ ఇది.
వాడు చెప్పిన మాటలకి సర్వనాశనం లాస్ట్ లో చేశారు సార్ జనాలు. సర్వనాశనం చేశాడు. పాపం చాలా మంది అమ్మాయి జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. అయినా సిగ్గు శరం లేకుండా వాడు వీడియో చేస్తున్నాడు. దారుణం మీరు అండి. అది వాడు ఏం చెప్తాడని చూస్తున్నాను తప్ప అవును. వాడికి ఏదో చూడాలైతే అవును. కాదు కానీ వాడు అవునవును. అసలు వాడి ప్రాసెస్ ఏంది, వాడు అవును. వాడు వాడిని కామెడీ పీస్, ఎక్కడైనా కామెడీ దొరుకుతాడని. కోసమైనా చూస్తారు. దొరుకుతారు, అంతే. దొరికితే ఉతుకుతారు సార్ వాడిని. ఆ, కుక్కను కొట్టినట్టు కొడతారు. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు వాడిని. కాదండి, ఇప్పుడు ఆ. ఇది సైబర్ కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం లేదా వీడి మీద? 1930కి ఇవ్వచ్చు సార్. 1930కి ఇచ్చేసి వాడికి పే చేసినటువంటి ఏ స్లిప్లు ఇది 1903 కదా. 1903నా 03 30 కదా. కాదు సైబర్ 1903 ఓకే ఓకే, సైబర్. నేను మళ్ళీ ఒకసారి చూస్తాను. దానికి ఏం లేదు 1903. అసలు, మనం అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు. జస్ట్ ఫోన్ కాల్ చేసేసి ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళ వెబ్సైట్లో మీరు పే చేసినవి, వాడు చెప్పినటువంటి మాటలు అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసేసి అన్ని ఉన్నాయి, మాట వాయిస్ రికార్డులు అన్ని ఉన్నాయి. అవి పెట్టేస్తే చాలు, వాడిని మూసేస్తారు. నేను అదే పని చేస్తా అండి. నేను ఇలాగ బ్యాంక్ లో ఉన్నా కాబట్టి, ఆ, ఎందుకంటే ఈ టైం చూసుకుని అదే పని చేస్తాను. ఆ, మనశ్శాంతి లేదంటే చెప్పాలంటే మార్చిలో నాకు ఉన్న బిజీకి అంతే కదా. చేసే పనులకి ఆడేమో 2,000 కట్టమంటాడు. ఉమ్, ఎందుకు ఆ 2,000కి ఏమన్నా కనీసం 2,000 మంది ఏమైనా వస్తుందంటే ఆ 2,000తో పాటు ఇవి కూడా పోతున్నాయి. అవును. హ్మ్. అట్లీస్ట్ వాడి 2,000తో పాటు ఏమైనా అదే వస్తాయంటే అట్లా ఆ వస్తే 2,000తో పాటు ఇవి కూడా పోతున్నాయి. ఒక 150 మంది వచ్చినా 3 లక్షలు 4 లక్షలు వస్తాయి కదా. వాడి మీద ఆ, సైబర్ కంప్లైంట్ ఆ, ఇవ్వండి. అసలు మీకు శ్రమ ఏమి ఉండదు సార్. అంతా ఆన్లైన్లోనే మొత్తం వాళ్ళే పోలీసులు మొత్తం టేకప్ చేసి వాడి అదే అకౌంట్స్ పని చేస్తా మొత్తం అండి. ఫ్రీజ్ చేసేస్తారు. నేను ఆ. కూడా ఒక వీడియో చేస్తాను వాడి మీద. పోలీసు అది సైబర్ క్రైమ్ లో. అవ్వాలండి ఖచ్చితంగా, ఆ, ఇంకా అవ్వాలండి. ఎందుకంటే ఈ ఎదవాయుడు భూమి మీద నిజంగా ఇంకెంత మంది ముంచుతారని భయం భయం భయం. ఉమ్, మనకు డబ్బులు రాకపోయినా పర్లేదు కానీ ఆ, ఇంకొకరిని ముంచడానికి వీలు లేకుండా ఆ, చేయాలి ఫస్ట్. అది చేయాలి. నేను అదే పని చేస్తాను. ఎందుకంటే ఉమ్, ఎంత నా ఆ నీ ఎంత అనుభవించానో, నాకు క్షోభ అనిపించానో ఉమ్, నాకు తెలుసు ఆ ఫీలింగ్. అవును మా అవును. ఇంట్లో చెప్పినప్పుడు ఆ, ఇలా జరిగింది చెప్తే ఆ, కనీసం మా ఇంట్లో మాటలు లేకుండా కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. అవును సార్. ఉమ్. అవును. అది అది ఎట్లుంటుందో మీకు వీడియో చెప్తుంది ఆల్రెడీ. ఆ, సేమ్ నా పొజిషన్ కూడా అంతే అండి. అవునవును. కొంతమంది చెప్పుకుంటారు, వీడి కొంతమంది మీద చెప్పుకోలేరు. రోడ్డు మీద కూడా రోడ్డును కూడా పడ్డారు సార్ వీడి వల్ల. చాలా మంది ఇచ్చేసేయండి. అండి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేస్తే చాలు, వాడిది యూట్యూబ్ ని, వాడు చేసే పక్క వ్యాపారాలు మొత్తం సీజ్ చేసి పారేస్తారు చేస్తా, చక్కగా. పక్క చేస్తా అండి. లేదు, ఓపిక అనేది చాలా వరకు కొంతవరకే ఉంటుందండి. ఏం అవును ఓపిక అండి. అవును. ఇంకా సిగ్గు లేకుండా వీడియోలు చేయడం, ఆ, ఎంతమంది అట్రాక్టివ్. ఎందుకంటే డబ్బు అనేది ప్రతి మనిషికి అవసరం అండి. అవును. మనం ఎంత కాదన్నా కూడా ఉమ్, అరే వస్తదేమని ఆశ. అవును, ఆశ ఉంటుంది కదా. అవును మరి బాకీలు ఉన్న వాళ్ళకి అరే ఇది అవును కట్టుకోవచ్చు, ఇది కట్టుకోవచ్చు, అరే అవును. దీనికి బదులు దీనికి వస్తుంది కావచ్చు అని ఆశ. ఆశ, అవును. పాపం మీరు చెప్తుంటే పెన్షన్ వాళ్ళు వీడియో ఆ, వీడియో కూడా చేశాను, చూసాను, అది కూడా చూసాను. ఆ, మరి వాళ్ళ డబ్బులు నీకు ఎందుకు నాయన, వాళ్ళు కష్టపడి కష్టపడి చేసుకుంటే వాళ్ళు ఈ హ్యాపీగా లీడ్ చేయాల్సిన వాళ్ళు చేయాల్సిన ఈ వాళ్ళు. టైంలో టెన్షన్ ఎందుకు వాళ్ళకి? ఇవన్నీ వాడు టూ మచ్ వీడియోస్ అండి. చేసిన స్క్రీన్ షాట్స్ అవన్నీ పెట్టేసేసి కంప్లైంట్ చేసేసేయండి. వాడిని ముందు పెడతా అండి అవతలు పారేస్తారు. అసలు ఏం ఖచ్చితంగా. లేదు, వెబ్సైట్ ఉంటుంది, వాడు సైబర్ క్రైమ్ సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. లేకపోతే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి సో అండ్ సో పలానా పలానా అని చెప్పినా చాలు, వెంటనే యాక్షన్లోకి దిగుతారు. అదే పని చేస్తాను ఇక, స్టెప్ బై స్టెప్ చేస్తాను ఇక లైఫ్. ఎందుకంటే ఇక్కడ నేను మునిగాను. అవును. ఇంకా వస్తుందో రాదో సెకండరీ, కానీ మిగతా వాళ్ళు మునగకుండా మీరు ఎట్లా ప్రయత్నం అదే చేస్తున్నారో ప్రయత్నం నా చేస్తున్నాను నేను. వంతుగా నేను కూడా అది చేస్తానండి. మీ ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు, మీ అవరేజ్ చేసుకొస్తున్నారు. బట్ మీ అంతా మీరు చేయలేకపోయినా కూడా ఈ విధంగానే మేము చేస్తామండి. ఓకే ఓకే. ఈ పబ్లిక్ ఏమన్నా చెప్తారా సార్? అంటే మనం ఇది వీడియోలో పెడతాను, అంటే పబ్లిక్ ఒకటే చెప్తానండి, ఇలాంటి ఎదవని అస్సలు నమ్మొద్దండి ఓకే. ప్లీజ్. ఎందుకంటే మీకు ఏదైనా ఉంటే ఓన్ గా ట్రేడ్ చేసుకుని వస్తే, రాకపోతే షేర్లు కొనుక్కొని పెట్టుకోండి, అది రాకపోతే మ్యూచువల్ ఫండ్ పెట్టుకోండి, అది భయం అనిపిస్తే ఎఫ్డీలు వేసుకోండి. కానీ ఇలాంటి ఆశకైతే అస్సలు పోవద్దు, దయచేసి ఎవరికి పోవద్దు అని చెప్పి నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మీరు వెళ్ళారనుకోండి, అనవసరంగా పాజిటివ్ వస్తే ఓకే, నెగిటివ్ వచ్చిందంటే ఇంట్లో అనవసరమైన గొడవలు, సో మనస్పార్థాలు, సో ఏదో ఖచ్చితంగా ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తాను సార్. నేను అంతకంటే ఇంకేం చెప్పలేదు. ఎందుకంటే నేను ఎంత అనుభవించానో నాకు తెలుసు. అవును అవును సార్, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. 5 నెలల నుంచి నాకు వీడికి ఇంకా మిస్ అయి పెట్టాను. ఇంకో మహానుభావుడు ఇంకో పెట్టాడు సార్, మళ్ళీ ఇంకో పెట్టాడు. ఏమంటాడు అంటే వాడు,
నేను మైనస్ లో ఉన్నా, అదే చెప్పాను కదండి ఇంకా పెట్టుకోమని. మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటారు? అడిగి సిగ్గు లేకుండా ఇంకా చెప్తున్నాడు. వీడి గురించి అర్థమైపోయి ఇంకా చాలు నాయనా అని అడిగి ఇంకా. కానీ ఏదో ఒక రోజు వాడు దొరుకుతాడు, దొరికినప్పుడు పట్టుకుంటాడు. ఒకవేళ మీకేమైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అలాగే సార్. ఇట్లానే నలుగురు ఎదురు వాడి అడ్రస్ కోసం ట్రై చేస్తున్నారు. ఏదైనా దొరికితే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ అండి. సో మీ అవేర్నెస్ వీడియోస్ చాలా మందికి చాలా యూజ్ అవుతున్నాయండి. ఇంతతో ఆగుతున్నారు, ఎందుకంటే ఇంకా ముందుకు పోకుండా. వాడు కాన్ఫిడెంట్ గా, వాడు డౌట్ రాకుండా, వాడు భయపడకుండా ఇంకా కాన్ఫిడెంట్ ఇస్తున్నాడంటే వాడు ఇంకా జనం ఎగ్జాక్ట్లీ జనాలు ఇంకా వాడికి సిగ్గు శరం లేకుండా ఇంకా జనం మోసం చేద్దామని వాడు ఇంకా కాన్ఫిడెంట్ చెప్తున్నాడు. నాలాంటి వాళ్ళు భలే వద్దండి. ఇంకా చాలు, బలైన గారికి చాలు. నేను కూడా ఈ సైబర్ కంప్లైంట్ చేస్తాను. సో మీరైతే అవేర్నెస్ అయితే మీరు చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు పద్ధతిగా మాట్లాడితే ఆ యదవేమో అంత గలీజ్ గా మాట్లాడతారు. ఇప్పుడు మోసగాళ్ళు అంతే మాట్లాడతారు. బూతులు వస్తున్నాయి కానీ మనం అదే ఎందుకంటే ఉక్రోషం వస్తుంది మాట్లాడాలని. వాడు నిజంగా లైవ్ గా దొరికితే ఆ బూతులు అన్న మాట్లాడతాయి కానీ ఫోన్లలో మాట్లాడలేనండి. అదే సంస్కారం కాదు. వాడికి లేకపోతే మనకన్నా ఉంటదిగా. అవును, అంతే కదా సార్. ఇలాంటి యదవని ఇంకా జీవితంలో ఇంకా ఇలాంటి యదవని నమ్మకూడదు, ఇంకా చూడకూడదు. వీడి వల్ల కొంతమంది నమ్మాల్సిన కూడా నమ్మలేకపోతున్నారు. అవును. థ్యాంక్ యూ అండి. చూస్తున్నాను రెగ్యులర్ గా. ఏదైనా ఫోన్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా. తప్పకుండా. నేను యాక్చువల్ గా ఎప్పుడో మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకున్నాను, కానీ ఏదో చూద్దాం ఈ యదవ ఇంకేమన్నా చేస్తారేమని నాకు అనిపించట్లే. ఇంకా దిగజారిపోతుంది కానీ లేదు సార్. మీరు ఇన్నిసార్లు అడుగుతున్నారు చాట్ అని చేస్తున్నా. సిక్కు శరం ఉన్నోడైతే వాడు ఇన్నిసార్లు ఉప్పు కారం తినోడైతే అరే నాకు వచ్చు అని చూపించుకోవాలిగా. చాట్ రాదు, బొంద రాదు వాడి అసలు రాదండి. వాడి బిజినెస్. మీరు ఇన్నిసార్లు అన్నప్పుడు వాడు ఛాలెంజ్ తీసుకొని చేస్తున్నా చూపించుకోవాలిగా. ఇప్పటికైనా అదే వాడికి రాదు, అర్థమైపోయింది వాడికి. ఎన్నిసార్లు చెప్పినా ఇదండి మోసగాడు, ఫ్రాడ్ అండి వాడు, అర్థమైపోయింది. ఎందుకంటే ఇది చేసినప్పుడు ఇది పర్ఫెక్ట్ ఉండాలి. ఇంకో బిజినెస్ ఎందుకు రానప్పుడు అన్ని మూసుకొని ఉండాలి. తప్పైంది నేను ఇట్లా చేసినా మనం ఇంకొక బిజినెస్ ఎందుకు, ఇంకేమన్నా మోసం చేసి ఆడి పబ్బం వాడి గడుపుకోవడానికి చేసే ప్రయత్నం. వాడు బాగుపడుతున్నాడు కానీ అందరు బాగుపడుతున్నాడు. వాడు ఒక్కడే బాగుపడుతున్నాడు. వాడు నమ్ముకుని అందరూ ముంచేస్తున్నాడు. నమ్ముకున్నాడు మొత్తం అన్ని అమ్ముకొని పెడుతున్నారు, వాడిని అందరూ మునిగిపోతున్నారు. కానీ వీడైతే బాగుపడుతున్నాడు, హ్యాపీ. వీడైతే ఎవరిని తిట్టినా గానీ ఏం తిట్టినా గానీ సిగ్గు సార్ అని వదిలేదు. అవన్నీ ఏముండవు సార్. కాన్ఫిడెంట్ గా వాడు కామెంట్స్ ఆన్ చేసుకుంటే అర్థమైద్దండి వాడు బతుకంతా. వాడు ఆన్ చేయట్లేదు. అండి థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నేనైతే ఇక కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోతుందండి. ఇక వచ్చి కానీ ఈ సెక్షన్ వరకు అయితే నేనైతే తీసేస్తున్నాను. కానీ కంటిన్యూ అవ్వలేను ఇంకా అనవసరం అండి. జరిగింది ఏదో జరిగింది, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఉన్న డబ్బులతో బయటపడుతున్నాను. ఓకే. థ్యాంక్ యూ.